అందరికి నమస్కారం అండి. మన ఛానల్‌లో కొంతమంది అన్న మేము క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నాం. మరి క్రికెటర్ అవ్వాలంటే ఖచ్చితంగా అకాడమీలో జాయిన్ అవ్వాల్సిందేనా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అసలు అకాడమీస్ వల్ల యూజ్ ఏంది? దాని తర్వాత అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దాని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇచ్చేద్దాం. అయితే మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి. అయితే ఇంక మనం మ్యాటర్‌లోకి వెళ్తే అసలు మీరు ఖచ్చితంగా అకాడమీలో జాయిన్ అవ్వాల్సిందేనా? కాదా? అనేది రెండిటి మీద బేస్ అయి ఉండిద్ది. ఒకటేందంటే మీ సెలక్షన్ ప్రాసెస్. అంటే మీరున్న స్టేట్‌లో అక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఒకటి. దాని తర్వాత రెండోది వచ్చేసరికి మీ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. సో ఈ రెండైతే డిపెండ్ అయి ఉంటాయి. అయితే మీరు ఏజ్ ఫ్యాక్టర్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఒకవేళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత గనక మీరు ఏ అకాడమీలో అయినా సరే జాయిన్ అయినా సరే నో యూజ్ మీకు. సో అలా కాకుండా మీరు ఎర్లీ స్టేజ్లో కనుక ఉంటే మీరు ఏదో ఒక అకాడమీలో ఫస్ట్ జాయిన్ అయిపోయి తర్వాత మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు అకాడమీలో జాయిన్ అవుతాను, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు కొంచెం క్రికెటర్ అవ్వాల్సిన ఒక ఏజ్ అయితే దాటిపోయింది. సో అటువంటి సమయంలో మీరు అకాడమీలో అప్పుడు జాయిన్ అయ్యి దాని తర్వాత క్రికెటర్ అవుతాను అంటే చాలా అంటే కష్టం. సో దాని తర్వాత రెండోది వచ్చేసరికి మరి దాని గురించి అయితే ఇంకా తర్వాత మాట్లాడదాం. సరే, రెండో విషయం వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ మెయిన్గా ఇదనమాట. మీరు అసలు అకాడమీలో జాయిన్ అవ్వాలా లేదా అనేది మెయిన్గా సెలక్షన్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉండేది. ఏజ్ పక్కన పెడితే సెలక్షన్ ప్రాసెస్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక్కొక్క స్టేట్లో సెలక్షన్ ప్రాసెస్ ఒక్కో విధంగా ఉండేది. ఒక్కో స్టేట్లో చూసుకున్నట్టయితే ఓపెన్ సెలక్షన్ పెడతారు, డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ టీమ్ తీస్తారు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాచెస్, దాని తర్వాత స్టేట్ ఇలా ఆడిస్తూ ఉంటారు. కానీ కొన్ని స్టేట్స్లో ఎలా జరిగిద్దంటే ఇలా కాకుండా మీకు డైరెక్ట్గా లీగ్స్ ఆడించి లీగ్స్ నుంచి స్టేట్ ప్రాబల్స్ టీమ్ తీయటం జరిగిద్ది అనమాట. సో దీని మీద అయితే బేస్ అయి ఉండిద్ది. సో కాబట్టి మీరు అకాడమీలో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఎందుకంటే మీకు ఓపెన్ సెలక్షన్స్ కనుక జరిగినాయి అంటే మీరు ఎటువంటి అకాడమీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఓపెన్ సెలక్షన్స్కి వెళ్ళిపోయి మీ టాలెంట్ని అక్కడ చూపించుకోగలిగితే సెలెక్టర్స్ ముందు ఆటోమేటిక్గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, డిస్ట్రిక్ట్ టీమ్కి వేసేస్తారు. సో అలా కాకుండా మీరు లీగ్స్ ఆడాలి, లీగ్స్ ఆడి లీగ్స్ నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా స్టేట్ ప్రాబల్స్కి తీస్తారు అంటే అటువంటి సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అకాడమీలో జాయిన్ అవ్వాల్సిందే. సో ఏ ఏజ్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు డైరెక్ట్గా ఓపెన్ సెలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఒక ఏజ్ ఆల్రెడీ 20 ఇయర్స్లో ఏజ్లో కనుక మీరుంటే అకాడమీలో జాయిన్ అయినా కూడా వేస్ట్. ఎందుకంటే ఓపెన్ సెలక్షన్స్ జరుగుతాయి. ఓపెన్ సెలక్షన్స్ అప్పుడు ఆల్రెడీ మీ ఏజ్ కొంచెం దాటిపోయింది. సో కాబట్టి మీకు ఫేవరబుల్ కండిషన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి అటువంటి సమయంలో మీరేం చేయాలంటే బయటైనా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కానీ మీ దగ్గర టాలెంట్ ఉంటే అది సెలక్షన్స్ అప్పుడు చూపించుకో. అర్థమైంది కదా నేను చెప్పింది? సో మీ దగ్గర టాలెంట్ ఉంటే ఓపెన్ సెలక్షన్స్ అప్పుడు మీరు సెలెక్టర్స్ ముందు చూపించుకుంటే మీరు సెలెక్ట్ అయిపోతారు. సో దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అలా కాకుండా లీగ్స్ మాత్రమే పెట్టి లీగ్స్ నుంచి కనుక మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఒక అకాడమీ ఉండాలి. ఆ అకాడమీ తరపున నుంచి మీరు లీగ్స్ ఆడాల్సి ఉంటుంది. సో అర్థమైంది కదా? సో దీంట్లో మనం ఆంధ్ర వాళ్ళు మనకి మెయిన్గా మన ఛానల్లో తెలుగు వాళ్ళే కాబట్టి ఆంధ్రాలో మాత్రం ఓపెన్ సెలక్షన్స్ జరుగుతాయి. సో ఓపెన్ సెలక్షన్స్లో మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మీరు సంవత్సరం మొత్తం మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకున్నా సరే ఓపెన్ సెలక్షన్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు ట్రయల్స్ ఇవ్వచ్చు. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పిక్ చేసుకుంటారు. మరి ఆ సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి మాకు తెలియదన్నా అంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దాని తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియోని చూడండి. సో అయితే దాని తర్వాత వచ్చేసరికి మరి తెలంగాణ విషయంకి వచ్చేసరికి ఎలా ఉండిద్దన్న అంటే తెలంగాణలో మెయిన్గా లీగ్స్ని బేస్ చేసుకుని కూడా చాలా సెలక్షన్స్ జరుగుతాయి. సో మరి అలాంటి సమయంలో నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే ఖచ్చితంగా ఏదో ఒక అకాడమీలో జాయిన్ అయ్యి అక్కడ నీ టాలెంట్ కనుక నువ్వు చూపించుకోగలిగితే అక్కడ నేను అకాడమీ తరఫున వాళ్ళైతే పిక్ చేసుకుంటారు. సో దాని తర్వాత నిన్ను లీగ్స్ ఆడేస్తారు. లీగ్స్ నుంచి నువ్వు స్టేట్ ప్రాబల్స్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రాలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఓపెన్ సెలక్షన్స్కి అటెండ్ అవుతారు కాబట్టి మ్యాక్సిమం. సో మీరు అకాడమీలో జాయిన్ అయినా అవ్వకపోయినా సో మీ టాలెంట్ మీ దగ్గర మీకు టాలెంట్ ఉంది అని అనిపిస్తే మీరు అకాడమీలో జాయిన్ అయినా అవ్వకపోయినా ఒకటే. కానీ హైదరాబాద్లో లేదంటే తెలంగాణలో ఎక్కడన్నా మీరు క్రికెటర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అకాడమీలో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్ని అక్కడ చూపించుకోండి, లీగ్స్ ఆడండి. లీగ్స్ నుంచి మీకు ఇంకా ఈజీ వే దొరికింది.
సో కాబట్టి మీ అందరికీ ఈ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. దాని తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ అని ఎందుకన్నానంటే ఇందాక ఓపెన్ సెలక్షన్స్ అప్పుడు మీరు ఫస్ట్‌లో గనక అంటే అండర్ 14 ఏజ్ లోపులోనే గనక మీరు ఆంధ్రాలో ఉన్నట్టయితే అండర్ 14 ఏజ్ లోపలే మీరు అకాడమీలో జాయిన్ అయినట్టయితే అక్కడ మీకు సెలక్షన్స్ అప్పుడు మీకు కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు అదే అకాడమీలో గనక సెలక్షన్ జరుగుతూ ఉంటే కొంచెం మీ టాలెంట్ అందరికీ తెలిసిపోతుంది కాబట్టి అక్కడ సో మిమ్మల్ని పుష్ చేయడానికి కూడా కొంచెం ఛాన్స్ ఉండుద్ది. సో కాబట్టి ఇది ఏజ్ ఫ్యాక్టర్ అని ఇందుకే అన్నాను. సో దాని తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ బట్టి అయితే మీరు అకాడమీలో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి.